హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి నోటికి ఏమి తినాలనిపించినప్పుడు, అలానే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒకసారి వెల్లుల్లి కారం ట్రై చేయండి. రుచి మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో నెయ్యి వేసుకొనైనా తినొచ్చు, లేదన్నా విడిగా అయినా తినొచ్చు అనమాట. ఇది ఇడ్లీలోకి అలానే దోశలకు కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాగా శుభ్రం చేసి రోలును తీసుకొని ఒక పెద్ద వెల్లుల్లిని అయితే తీసుకోవాలి. దాన్ని బాగా పొట్టు తీసుకొని ఇలా రెబ్బలుగా అయితే తీసి పెట్టేసుకోవాలి. ఈ కారాన్ని మిక్సీలో వేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ రోట్లో వేసుకో దంచుకున్నామంటే టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. ఇక రోట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని అయితే తీసుకోవాలి. తీసుకొని రోట్లో వేసుకోవాలి. చూసారా, నేనైతే 4 టేబుల్ స్పూన్లు దాకా తీసుకున్నాను. మీ టేస్ట్ కి సరిపడేలాగా మీరైతే తీసుకోండి. ఇక్కడ 4 టేబుల్ స్పూన్లు కారం తీసుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడేలాగా సాల్ట్ను కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిలన్నిటిని అయితే కచ్చాపచ్చాగా బాగా దంచుకోవాలి. ఈ కారం అనేది ఇడ్లీలోకి అలాగే దోశలోకి రాగి సంగట్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తిన్నామంటే, అలాగే వేడన్నంలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇలా ముద్దగా వస్తే సరిపోతుంది. చూసారా, ఇలా మనకి రోలుకి ఇలా కడుచుకున్నట్లుగా వస్తే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఇక దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని దీనికి ఇప్పుడు మనము పోపు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. పోపు లేకుండా కూడా డైరెక్ట్గా తినేయచ్చు. ఇది ఏ ఫ్రైలోకైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి పోపు వేసుకుందాం. మనము ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా పచ్చెనగబెళ్ళు, అలానే 1 టీ స్పూన్ మినపప్పు, 3 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 1 ఎండుమిర్చి, అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టైంలో మనం కరివేపాకు ఒక గుప్పెడు తీసుకొని వేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు. ఇక లాస్ట్లో ఈ వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఆ కారానికి పట్టేదాకా. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశాను. ఇక కారం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కారాన్ని మనం వేడి అన్నంలోకైనా లేదా ఇడ్లీ దోశల్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడి అన్నంలో దంచుకున్నటువంటి కారం వేసుకొని దాంట్లోకి కాసింత నెయ్యిని అలా వేసుకొని తిన్నామంటే ఇక చెప్పనక్కర్లేదు, టేస్ట్ అనేది అద్దిరిపోద్ది. ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ కారం అన్నం తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట, అంత టేస్ట్ బాగుంటుంది. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక అంతే అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.